తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 90s కిడ్స్ ఉన్నంత వరకు ఉదయ్ కిరణ్ గారి సినిమాలన్నీ జీవంతోనే ఉంటాయి. అదే ఫిబ్రవరి 14న మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే. 25 సంవత్సరాల తర్వాత సో సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది అనమాట. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ జస్ట్ 2 months. ఇప్పుడు నేను ఇప్పటికి చాలాసార్లు చూసాను. ఎక్స్ట్రీమ్లీ రెడీ టు వాచ్ ద మూవీ అని చెప్పేసి. ఐ హ్యావ్ విత్ మీ మహతి గారు, మేనకోడలు ఆఫ్ ఉదయ్ కిరణ్ గారు అనమాట. చాలా విషయాలు, కొన్ని విషయాలు అయితే ఆయన గురించి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐమ్ గుడ్. సో అసలు వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ మనసంతా నువ్వే అంటే మీరు మాట్లాడిన వీడియోలో కూడా చాలాసార్లు చూసాను నేను ఈ మూవీ. అప్పుడు నాకు 2 months ఉండింది అని చెప్పేసి. సో ఏంటి స్పెషల్ ఈ మూవీ మీకు? Ante, this was the first movie that released after I was born, and it was just quite nice to see that. I think interview lo, I think he called me his lucky charm because of this movie. Oh. And because I was born and then immediately after the movie was released, and అందుకే I think the movie became quite special నాకు. And as I mentioned also, నేను ఒక 2 months old ఉన్నాను అప్పుడు. So it was quite nice to know how it panned out for Mama. But the movie is quite special in the sense that I haven't seen it in theaters up until now. At least I don't remember seeing it in theaters as well. So now I'm just excited to see it in theaters. You are going to watch in theaters. Absolutely. సో దానికోసమే వచ్చారా స్పెషల్లీ ఇప్పుడు ఈ మూవీ చూడడానికి? అవునా? యు ఆర్ ఇన్ ఇండియా జస్ట్ ఫర్ ద మూవీ? అంటే I'm back in India only, but in Hyderabad, yes, just for the movie. ఓకే. సో ఉదయ్ కిరణ్ గారితో మీ బాండ్ ఎలా ఉండేది? అంటే యూ సెడ్ జస్ట్ నౌ మామ అని పిలుస్తానని చెప్పేసి. ఆ చిన్నప్పుడు ఐ మీన్ మీరు ఎంత ఏజ్ ఉండేవారు ఆయన when he was expired? So I was about 13 years. 13 to 14 years on. It was a very special. అంటే చిన్నప్పటి నుంచి మామ వాజ్ లైక్ మై ఐడల్ ఉంది. అండ్ స్కూల్లో అంతా నా ఫ్రెండ్స్కి అంతా చెప్తుంటాను మామ ఉదయ్ మామ అని చిన్నప్పుడు. ఓకే. బట్ కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం ఆపేసాను అదంతా. ఓకే. బట్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు కమ్ టు హైదరాబాద్, ఐ యూస్ టు బి క్వైట్ ఎక్సైటెడ్ టు సీ మామ. అండ్ every time he used to come back from shooting as well, he used to ask me for a head massage. So chair lo kuchini he was telling amma about his day and I used to give him a nice head massage. You used to give? Okay. And it was quite nice. Mama was very possessive about me. Oh. అవును, చాలా possessive as well. అంటే ఎవరి విషయంలో ఎవరి దగ్గర పొసెసివ్ ఉండేవారు? ఎవరైనా. ఓకే. So he had very specific things regarding me. అంటే నా hair should be a certain way and I shouldn't have a tablet. అంటే strict అన్నమాట కాదు, but just possessive అన్నమాట. Okay. So I really liked that possessiveness and our safety and security from one person. So yeah. So do you recall any great memory of him? అంటే a great conversation ఆయనతో మీరు చేసింది, మాట్లాడింది? అంత గుర్తులేదు. చిన్న చిన్న మూమెంట్స్ గుర్తుంది, లైక్ దీస్ హెడ్ మసాజెస్ అండ్ వెన్ యూస్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ షూట్ అండ్ ఆల్. అండ్ మామా వెన్ ఐ యూస్ టు సిట్ ఇన్ హిస్ కార్, హీ యూస్ టు లవ్ డ్రైవింగ్ అన్నమాట. సో కార్లో అంతా హీ యూస్ టు ప్లే మ్యూజిక్ అండ్ చాలా జోక్స్ అంతా క్రాక్ చేస్తుంటారు మామ కార్లో అంతా. అదంతా గుర్తుంది. ఏమని పిలిచేవారు మిమ్మల్ని? మహిళ. ఓకే. హి యూజ్డ్ టు కాల్ మహిళ. ఓకే. అండ్ సినిమాలు చూసేవారా ఉదయ్ కిరణ్ గారి మూవీస్ మీరు అప్పట్లో ఆయన ఏదైనా? అవునవును, చాలాసార్లు. లైక్ ఈవెన్ వెన్ మామ వాజ్ అలైవ్ as well, I used to see. అమ్మ చెప్పింది few years ago that ఒక మూవీలో, ఐ థింక్ పోయిలో ఎండింగ్ లో మామ goes, like he passes away కదా. అపేరెంట్లీ చిన్నప్పుడు ఆ మూవీ చూస్తున్నప్పుడు, ఆ సీన్ చూసినప్పుడు నేను చాలా ఏడ్ చేశాను అనమాట. ఓకే. అండ్
I thought in real life Mama passed away. And I was crying uncontrollably and Amma to calm me down, she had to call Mama, and then Mama had to like sit on call with me and say, Ledu Mahi, నేను ఇక్కడే ఉన్నాను, I'm alive, అది ఒక just movie అన్నమాట, like నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు I stopped crying and then finally I stopped crying. But yeah, చిన్నప్పుడు చాలాసార్లు I think Aunana Kadana is one of my favorite movies. ఓకే. And Gunde Jalumandi also is one of my favorite movies. And yeah, I used to As be the movie biggest is fan. releasing tomorrow, I mean re-releasing tomorrow, Yeah. ఏదైనా ఒక మంచి పాట సినిమా నుంచి మా కోసం ఒక వన్ లైన్ ఇఫ్ యూ కెన్. I mean, your voice is so sweet, so I thought you can sing along. లేదా లిరిక్స్ అంత బాగా గుర్తులేదు. Okay. బట్ Which one is your favorite song? ఆఫ్ మామాస్ చాలా ఉంది. ఐ థింక్ తెలుసా మనసా ఫ్రమ్ గుండె జలుమంది, చెప్పవే ప్రేమ ఆల్సో ఇస్ a very nice song from మనసంత నువ్వే. That's one lyric from that song, na? చెప్పవే ప్రేమ. అంత లిరిక్స్ గుర్తులేదు. Yeah. It's okay. But yeah. So you used to listen his songs and all. Yeah, I listen to his songs quite a lot. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మూవీ చూసారు మనసంతా నువ్వే? మనసంతా నువ్వే almost about 10-12 times చూసేసాను I think by now. Okay. I think all his movies I would have watched easily about 10 times. Okay. One movie I'm saying. ప్రతి మూవీ ఒక 10 Yeah, times almost all of his movies. Yeah. అమ్మ ఏం చెప్తారు మీ మామ గురించి? ఐ మీన్ ఏదైనా మంచి మంచి మెమరీస్, ఇలా చేసేదాన్ని నువ్వు మీ మామతో, అలా చేసేదాన్ని. అవునవును, అమ్మతో they have a very mother son relationship almost, and she used to say that చిన్నప్పుడు చాలా నాటీగా ఉన్నాడు, and it was very sweet the relationship that they had as well. So she keeps sharing some stories about both of them when they were younger, and even after Mama started becoming a little more public as well. Inka, he was behaving quite, like a child to Amma himself, and we all really liked that. We all really treasured that, and it's quite nice. Yeah. Okay, అంటే ఎప్పుడైనా was he shy person or like బాగా కోపం ఎక్కువ వచ్చేస్తుంది అలాంటి పర్సనా, లేదంటే? He was a very very sweet person. He was never shy. Ante he was quite extroverted. Whoever he used to meet, he used to talk very nicely, and chala bold personality kuda. Okay. And I used to say epudaina if he walks into a room, you can't forget his face. Ante aa presence carry chestaru mama, and he was never a shy person. Okay. So as you said, he was very bold and not at all a shy person. You know the news kada అప్పట్లో ఇలా జరిగిందని అసలు బిలీవ్ చేయగలిగారా? ఐ మీన్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఒకసారి రీకాల్ చేసుకుంటే కూడా అమ్మా ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, అలాంటి థాట్ ఏమైనా వస్తుందా మీకు? I think everyone fights their own battles, and obviously I do miss my mama quite a lot, but I wouldn't like to comment further on that. But that day obviously was quite difficult. I had an exam the next day. And I remember ఎవరు చెప్పలేదు నాకు that ఇది అయిందని. We just went to Hyderabad, and they just said mama కొంచెం ఒంట్లో బాగాలేదు, he wants to see you అని. వెళ్దాం అక్కడ హైదరాబాద్కి వెళ్దాం. ఐ గాట్ ఎక్సైటెడ్. నా అన్ని ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి చెప్పాను దట్ నేను నా మామని చూస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అని చెప్పి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఎయిర్పోర్ట్లో అమ్మ నాన్న చెప్పారు ఇలా అయిందని. సో అవును, ఇట్ వాజ్. How old are you by then? I was around 13 years old. Yeah. Okay. So అప్పట్లో కొంచెం it was hard to digest. I didn't understand the concept as well, and అంటే like I understood, but it wasn't sitting right with my head. ఇంకా digest అవ్వలేదు కొంచెంసేపు, and it was He is a great actor.
ఇప్పటికీ ఈ రోజుకి ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అంటే రేపటి సినిమా చూస్తారు కదా మీరు థియేటర్లో ఎంత మంది వస్తారని. పీపుల్ యూస్ టు లవ్ హిమ్ లైక్ లాట్. అంటే ఆయన సినిమాలు అంటే ప్రేమ కథా చిత్రాలు, లవ్ స్టోరీస్ అంటే అప్పట్లో ఆయన మాత్రమే సూపర్ స్టార్ లాగా. ఆయన కోసం చాలా మంది సినిమాలు ఆపుకుని మరి ఆయన సినిమాలకి డేట్స్ ఇచ్చిన డేస్ ఉండేవంట. మనకు కూడా ఛాన్స్ రాలేదు ఎప్పుడు చూడడానికి అట్లా, కానీ బట్ వింటున్న కొద్దీ అబ్బా మంచి యాక్టర్ కదా, వీ మిస్ హిమ్ అ లాట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రైట్ నౌ. సో యాజ్ ఏ నీస్ మామ కదా మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? అంటే ఎవ్రీ వన్ ఈస్ రికాలింగ్ ఉదయ్ కిరణ్ గారు, ఎస్పెషల్లీ అబౌట్ రీ రిలీజ్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. సో ఎలా అనిపిస్తుంది అందరు ఇలా మాట్లాడడం చూస్తుంటే? అసలు ఇప్పుడు ఆల్రెడీ 11 years అయిపోయింది since Mama has gone away, and it's so nice to still see so many people so in love with him, and అంత గుర్తు చేసుకుని ఇంకా ఆ క్రేజ్ తో ఈ మూవీకి దే వెయిటింగ్ టు వాచ్. అండ్ చాలా it feels very nice, it feels very heartwarming because it doesn't feel like only my family is like missing Mama. It feels like everyone is like wanting to see him on the screens again. And especially Nuvu Nenu kuda re-release ayindi. This is the second movie, and నాకు I'm the happiest because నేను relive చేస్తున్నాను all the theater days అని. But it feels very nice. ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది, and you know it feels very included. So it feels nice. Yeah. So రేపు re-release ఉంది కాబట్టి are you excited? Like how much excited are you? Oh, really excited. అంటే ఇది డిసెంబర్లో తెలిసింది నాకు దట్ రిలీజ్ అవుతుందని. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. 14th February అని క్యాలెండర్లో కూడా మార్క్ చేసుకుని పెట్టాను. సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. ఏ థియేటర్కి వెళ్తున్నారు చెప్తే మీ ఫ్యాన్స్, ఐ మీన్ ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ మీట్ అవ్వచ్చు కదా. వీఆర్ గోయింగ్ టు సుదర్శన్ 35mm అండి. ఓకే. సో yes please come to Sudarshan 35mm. Yeah. To audience about the movie, I think it's a timeless movie in terms of you know Mama being a lover boy as well. So please go to your nearest theaters and watch my Mama's lover boy era once again. Yeah. Thank you so much. Thank you. Yeah. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.